గత కొన్ని రోజులుగా కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ విషయాల్ని జూనియర్ డాక్టర్ మాటల్లోనే పూర్తిగా తెలుసుకుందాం. మొత్తం వీడియో చూడండి. 2 రోజుల క్రితం విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రెస్ నోట్ అనేది ఒకటి సడన్ గా రిలీజ్ చేసేసి 5% ఇచ్చేసాము, 3% హైక్ ఇచ్చేసాము, మీరు పండగ చేసుకోండి అని ఎలా అయితే గవర్నమెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో దానికి మేము అంగీకరించట్లేదు. దానికి మేము ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5%కి 3% మేము ఒప్పుకునేది లేదండి. ఆ 5% 3% ఎలా అయితే మొదటి 2 రోజుల్లో మంగళగిరిలో చర్చలు జరిగినప్పుడు మాకు చెప్తే మాకు అది వద్దు అనుకునే మేము స్ట్రైక్ దిగాము. మళ్ళీ అదే శాతంతో మళ్ళీ మీకు ఇస్తాము అని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది చాలా బాధాకరం. అందుకే మేము దానికి ఒప్పుకోవట్లేదు. దానికి నిరసనగానే మేము ఈ 15వ రోజుకి స్ట్రైక్ కూడా ఈరోజు రెడీగా ఉన్నాము. ఒప్పుకోవట్లేదండి. నెక్స్ట్ కార్యాచరణ మాకు స్టేట్ ప్యానెల్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాతే మేము నెక్స్ట్ కార్యాచరణ ప్రెస్ నోట్ గా రిలీజ్ చేస్తామండి. ప్రస్తుతానికైతే ఈ ఎమర్జెన్సీ సేవలు ఆపి మేము ఏదైతే కొనసాగిస్తామో ఇదే కొనసాగిస్తాము. నెక్స్ట్ కార్యాచరణ గురించి మీకు తర్వాత అప్డేట్ ఇస్తామండి. మా మెయిన్ డిమాండ్స్ మొదటిగా మా స్టైఫండ్ రివిజన్ అండి. ఈ 2 ఏళ్ళకి ఒకసారి మాకు రావాల్సిన స్టైఫండ్ రివిజన్ ఏదైతే ఉందో అది మాకు వెంటనే ఇవ్వాలి. రెండో డిమాండ్ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే 65కి పెంచాలని గవర్నమెంట్ నిర్ణయించుకుందో దాని డిపార్ట్మెంట్స్ లో ఏదైతే పోస్ట్ ఇస్తున్నారో దానికి మేము వ్యతిరేకిస్తూ మాకు మూడో డిమాండ్ అండి. ఎవరికి తెలియట్లేదు మా బాధ ఒకటి. ఇంకొకటి, హంగర్ స్ట్రైక్ రోజు కంటిన్యూగా డాక్టర్లు చేస్తున్నారండి. అన్ని విధులు అన్ని ఆపేసి డాక్టర్లు చేస్తున్నారంటే మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ మా యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్టైఫండ్ రివిజన్ చేయమని మేము ఏదైతే గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటున్నామో గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ దానికి ఏమంటున్నారంటే ఒక సడన్గా ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసి మేము 3% ఇచ్చేస్తున్నాం తీసుకోండి అని చెప్పి వితౌట్ ఎనీ మాతో నెగోషియేషన్స్ కూడా జరపకుండా ఏమీ మాట్లాడకుండా అది చేయడం కరెక్ట్ కాదండి. మేము ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నామంటే ఏదో బలమైన కారణం లేకుండా ఎవరు చేయరండి. మనకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. స్టేట్ పరంగా ఇన్ఫ్లేషన్ రేట్ కూడా తమిళనాడుతో కంపేర్ చేసుకోండి అని గవర్నమెంట్ చెప్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్తో కంపేర్ చేసుకున్నా సరే మన ఇన్ఫ్లేషన్ రేట్ చాలా ఎక్కువ అండి. మన టికెట్ రేట్లు ఎక్కువ, మనకి ఫ్రీబీస్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ మనకి పెట్రోల్ రేట్లు కూడా ఎక్కువ అండి. దీని ప్రకారం మాకు 2009లో ఏవైతే జీవో ప్రవేశపెట్టారో దాని ప్రకారంగానే మాకు హైక్ ఇవ్వమని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన మాకు ఇవ్వలేదండి. ఇప్పటికి మేము 15 రోజులు స్ట్రైక్ చేస్తున్నందుకు డైరెక్ట్ గా ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసి మాకు అవమానించడం జరిగింది. ఇప్పుడు మేము ఏదైతే స్ట్రైక్ చేస్తున్నామో స్ట్రైక్ కొనసాగిస్తామండి. మాకు మా యొక్క న్యాయమైన పాయింట్స్ అన్ని నెరవేరేదాకా మేము స్ట్రైక్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ 30% హైక్ అనేది చేయాలండి స్టైఫండ్ అనేది. తర్వాత వచ్చేసరికి వయో పరిమితిని 62 నుంచి 65 చేశారండి. దీనికి కూడా మాకు గవర్నమెంట్ నుంచి స్పందన రావాలని కోరుకుంటున్నాం. మూడో పాయింట్ వచ్చేసరికి ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళని డైరెక్ట్ గా ట్యూటర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చేద్దామని ప్రపోజల్ పెట్టారండి. దీనికి కూడా ఈ ప్రతిపాదనకు కూడా మేము అపోజ్ చేస్తున్నామండి. ఈ మూడింటికి గవర్నమెంట్ న్యాయమైన స్పందన మాకు ఇవ్వాలని. ఇంతవరకు చాలా మంది ఆహారం లేకుండా నిత్యంతరం 24 నుంచి 48 నుంచి 72 గంటలు కంటిన్యూగా పనిచేసే డాక్టర్లు ఇక్కడ ఉండారండి. వాళ్ళందరూ న్యాయమైన సేవలు గవర్నమెంట్కి అందిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయమైన సమాధానం గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.